టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ పేషెంట్ బాడీలోకి కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ రూపంలో వెళ్తుంది. ఒకసారి ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా ఇది మన న్యాచురల్ ప్రొటెక్షన్ బ్యారియర్ అయిన స్టమక్ గ్యాస్ట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను తట్టుకొని చిన్న పేగుకు చేరుకున్న తర్వాత చిన్న పేగులో టర్మినల్ ఇలియం అనే పార్ట్ దగ్గర ఇది ఇంటెస్టైన్స్లో ఎమ్ సెల్స్ అని ఉంటాయి. ఆ ఎమ్ సెల్స్ ద్వారా ఇది చిన్న పేగు యొక్క మ్యూకోజాలోకి వెళ్ళిపోతుంది. టైఫాయిడ్ బ్యాక్టీరియంను సాల్మొనెల్లా టైఫీ అంటారు. ఈ బ్యాక్టీరియం ఒకసారి చిన్న పేగు మ్యూకోజాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాక్రోఫేజెస్ అని మన ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన సెల్స్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియంను డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ బ్యాక్టీరియా ఇమ్యూన్ సిస్టమ్ను అవాయిడ్ చేసి సర్వైవ్ అవుతుంది. ఈ మ్యాక్రోఫేజెస్ ద్వారా ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఆర్గాన్స్ అయిన లివర్, స్ప్లీన్, బోన్ మ్యారో అండ్ లింఫ్ నోడ్స్ ఇవన్నీ పార్ట్స్కు స్ప్రెడ్ అయిపోతుంది. సో ఒకసారి ఇమ్యూన్ సిస్టమ్ను తట్టుకొని సర్వైవ్ అయిన బ్యాక్టీరియా ఈ అవయవాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయిన తర్వాత అక్కడ నుంచి బ్లడ్లోకి బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది. ఒకసారి బ్లడ్లోకి బ్యాక్టీరియా లెవెల్స్ పెరిగిన తర్వాత దాని టాక్సిన్ వల్ల పేషెంట్కి ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఫీవరు అధిక మోతాదులో ఉండడము, సివియర్ హెడేక్, చలి, హార్ట్ రేట్ తక్కువగా ఉండడము అండ్ బాడీ మీద రెడ్ స్పాట్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బ్యాక్టీరియము మళ్ళీ చిన్న పేగుల ద్వారా చిన్న పేగు మ్యూకోజాను ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ఇట్లాంటి పేషెంట్స్కి బ్లీడింగ్ కానీ లేకపోతే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ కానీ జరుగుతుంది. దేనివల్ల అంటే అల్సర్స్ ఫామ్ అవడం వల్ల. సో అప్పుడు అది కాంప్లికేట్ అవుతుంది. మళ్ళీ ఇది బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి గాల్ బ్లాడర్లోకి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా మల్టిప్లై అవుతుంది. గాల్ బ్లాడర్ నుంచి బైల్ జ్యూస్ ద్వారా ఇంటెస్టైన్లోకి మళ్ళీ చిన్న ఇంటెస్టైన్ టర్మినల్ ఇలియం పార్ట్లో అక్కడ అల్సర్స్ ఫామ్ చేస్తుంది. అల్సర్స్ ఎక్కువ అవ్వడం, తీవ్రత పెరిగినప్పుడు బ్లీడింగ్ అవ్వడము లేదా పర్ఫరేషను ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరుగుతాయి. ఈ బ్యాక్టీరియము బిలియరీ ట్రాక్ట్లో గాల్ బ్లాడర్లో చాలా కాలం అలానే క్యారియర్ స్టేట్లో ఉండిపోతుంది. సో పేషెంట్స్ కానీ ఎవరైనా సరే ఫుడ్ ఐటమ్స్ కొనేటప్పుడు ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు హైజీన్ ఎట్లా పాటిస్తున్నారో చూడాలి. వాళ్ళు ఏ రకమైన వాటర్ వాడుతున్నారో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు ఎంత సేఫ్గా ఎంత నీట్గా పెడుతున్నారనేది చూసుకోవాలి. మరియు కూరగాయలు కానీ పళ్ళు కానీ వండుకునే ముందు లేకపోతే తినే ముందు వేడి నీళ్ళతో కడగడం అనేది చాలా మంచిది. మరియు మనం తాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఎలా ఉంటుందనేది కూడా చూసుకోవాలి.